హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం మాట్లాడతామంటే క్యాలిక్యులేషన్స్ మాట్లాడతాం. దట్ ఈజ్ క్లాస్ 6. మనము విట్రాఫ్ మెథడ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ పార్ట్స్ చెప్పండి అమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి చెప్పాము. సెకండ్ పాయింట్ విట్రాఫ్ మెథడు, దాంట్లో 2 ఎక్స్ప్లెనేషను, థియరిటికల్ ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ బి పార్ట్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషను కదా. థర్డ్ వన్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్. సో ఇప్పుడు ఈరోజు మనం ఏం మాట్లాడదామండి, థర్డ్ వన్ మాట్లాడదామండి. సెకండ్ వన్ కంప్లీట్ అయిపోయింది, థర్డ్ వన్ మాట్లాడుకుందాం, క్యాలిక్యులేషన్స్. రెడీగా ఉన్నారండి? సో క్యాలిక్యులేషన్స్ దాంట్లో కేస్ 1 ఏంటంటే వెన్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ are used. ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్, ఇనర్ట్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్తారండి? నాట్ రియాక్టెడ్, నాట్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్, నాట్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్. దానికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తామండి? ఏజీ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ AgNO3 solution. అదండి. When inert electrodes are used, inert electrode means what, sir? Not attackable. That is sorry, I made mistake అండి, Example, platinum electrodes, PT. Platinum electrodes, electrode dipped in AgNO3 solution. Platinum electrode dipped in AgNO3 solution. Platinum electrode dipped in a solution in AgNO3 solution. That means platinum electrode acts as inert electrode. That means this platinum metal not react with AgNO3 solution. ఇది ఎలక్ట్రోలైట్తో రియాక్ట్ అయితే యాక్టివ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఎలక్ట్రోలైట్ ఏదమ్మా? AgNO3 రియాక్ట్ అవ్వదండి ప్లాటినం, కాబట్టి అది ఇనర్ట్ ఎలక్ట్రోడ్. కాబట్టి కేస్ 1 ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. అర్థమైందండి? కేస్ 1 ఏంటి? వెన్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్, దట్ ఈస్ నాట్ అటాకబుల్ ఎలక్ట్రోడ్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ platinum electrode dipped in which solution? AgNO3 solution can act as inert electrode. సో క్యాలిక్యులేషను మనం వెళ్ళిపోదామండి. మనకి అసలు యాక్చువల్ ఫార్ములా ఏంటి ఒకసారి మాట్లాడితే, ఫార్ములా T, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్. ఫార్ములా చెప్పండి, రాయొద్దండి మీరు, ఇది అవసరం లేదు, జస్ట్ ఫార్ములా. ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ బై టోటల్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ఎలక్ట్రోడ్స్ కదా. క్యాటియాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఇదే ఫార్ములా ఇంకోటి కూడా మనం మాట్లాడాను చాలా ప్రీవియస్ క్లాస్లో. ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే నార్మాలిటీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. ఫాల్ అంటే లాస్ట్, అరౌండ్ యానోడ్ బై ఇది కూడా
టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ బోత్ ఎలక్ట్రోడ్ అన్నాం. దాని బదులు ఇంకో వర్డ్ వాడాను, ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఈజ్ డిపాజిటెడ్ at electrode, deposited on సిల్వర్ వాల్టామీటర్ అని చెప్పానండి మీకు. ఇది ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ అంతా జరిగింది. అయితే మనం ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, టోటల్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ బోత్ ది ఎలక్ట్రోడ్స్. ఎంత లాస్ అవుతుందో అంతే డిపాజిట్ అవుతుందని చెప్పానండి. కాబట్టి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఈజ్ డిపాజిటెడ్ అండ్ సిల్వర్ వాల్టామీటర్. ఈ సిల్వర్ వాల్టామీటర్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాము. అర్థమైంది. కాబట్టి ఈ ఫార్ములా మనము ఈ క్యాలిక్యులేషన్లో వాడతాము. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ అరౌండ్ యానోడ్, టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ సిల్వర్ వాల్టామీటర్. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ఆల్రెడీ మనము క్లాస్ 4లో డిస్కస్ చేసాము. ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటనేది క్లాస్ 4లో డిస్కస్ చేసాం. ఇప్పుడు క్లాస్ 6 మాట్లాడుకోవాలి. క్యాలిక్యులేషన్ కేస్ 1 ప్లాటినం ఎలక్ట్రోడ్ యూజ్డ్, దట్ ఈస్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ యూజ్డ్. అందులో ఫస్ట్ పాయింట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ before electrolysis కదండి. బిఫోర్ అంటే కరెంటు పంపించక మునుపు మనకి ఎలక్ట్రాలిసిస్ అన్నమాట. దట్ ఈస్ బిఫోర్ ఎలక్ట్రాలిసిస్లో ఈ యానోడ్ కంపార్ట్మెంట్లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అది మనం కనుక్కోవాలి. అర్థమైందంటే కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ వాట్ సార్? అమౌంట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ ఏం తీసుకున్నాం? దీంట్లో ఏముందమ్మా? AgNO3 కదండి. AgNO3 కాన్సన్ట్రేషను ఎంత బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ ఎంత తీసుకున్నాము? దట్ ఈస్ కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఎన్ని, అదనమాట. బిఫోర్ ఎలక్ట్రాలిసిస్లో ఈ యానోడ్ కంపార్ట్మెంట్లో కాన్సన్ట్రేషన్ ఎంత, అది బిఫోర్ ఎలక్ట్రాలిసిస్. కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ నార్మల్, నథింగ్ బట్ గ్రామ్ ఈక్వి బ్యాలెన్స్. అర్థమవుతుందండి? గుడ్. ఇప్పుడు మాట్లాడితే లెట్ వెయిట్ ఆఫ్ యానోడిక్ సొల్యూషన్ రాస్తూ ఉన్నామా, ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్, దీని వెయిట్ సొల్యూషన్ ఫిలప్ చేసిన తర్వాత దీని వెయిట్ ఎంత? ఏ గ్రామ్స్ అనుకుందాం. ఏ గ్రామ్స్ యానోడిక్ సొల్యూషన్ వెయిట్. లెట్ వెయిట్ ఆఫ్ AgNO3 present in యానోడిక్ సొల్యూషన్. అంటే సొల్యూషన్లో వాటర్ ఉంటుంది, సొల్యూట్ AgNO3 కదా. సో సొల్యూషన్ వెయిట్ ఎంత? ఏ గ్రామ్స్. దాంట్లో AgNO3 వెయిట్ ఎంత అంటే B గ్రామ్స్ అనుకుందాం. B గ్రామ్స్. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి. therefore weight of water present ఎంత అవుతుంది చెప్పండి? సొల్యూషన్ వెయిట్ A గ్రామ్స్, సొల్యూట్ వెయిట్ B గ్రామ్స్. సాల్వెంట్ వెయిట్ దట్ ఈస్ వాటర్ వెయిట్ ఏమవుతుంది? సొల్యూషన్ వెయిట్ మైనస్ సొల్యూట్ వెయిట్, దట్ మీన్స్ A మైనస్ B గ్రామ్స్. ఓకేనా? అది అంటే ఇక్కడ మాట్లాడదాం. దట్ ఈజ్ A మైనస్ B గ్రామ్స్ వాటర్ కంటైన్స్. A మైనస్ B వాటర్లో AgNO3 ఎంత ఉంది చెప్పండి. ఈ సాల్వెంట్లో సొల్యూట్ వెయిట్ ఎంత? B గ్రామ్స్. ఓకేనమ్మా? గుడ్. సో ఇప్పుడు
మన ఏంటి కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ ఇన్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. కాన్సన్ట్రేషన్ మీన్స్ వాట్? అమౌంట్ ఆఫ్ సొల్యూట్, అంతే కదండి జనరల్గా. దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. మొలారిటీ, నార్మాలిటీలో చెప్పారు. నార్మాలిటీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. సో బి గ్రామ్స్ని మనం ఈక్వివాలెంట్స్లో మాట్లాడుకోవాలి. ఇది రాయని అవసరం లేదు, జస్ట్ వినండి. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ చెప్పండి అమ్మా. మోల్స్ ఇంటూ వ్యాలెన్సీ ఫ్యాక్టర్. మోల్స్ ఇంటూ వ్యాలెన్సీ ఫ్యాక్టర్. మరి వ్యాలెన్సీ ఫ్యాక్టరు మనకి చెప్పండి. AgNO3కి వ్యాలెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ రాద్దామండి, లేదా రాద్దాం. Ag ప్లస్ NO3 మైనస్, దట్ ఈజ్ చార్జ్ ఆన్ క్యాటియన్ ఆర్ చార్జ్ ఆన్ యానియాన్ని మనం ఏమంటాం? వ్యాలెన్సీ ఫ్యాక్టర్. దట్ ఈజ్ +1 -1 నథింగ్ బట్ 1 అండి. సో దేర్ ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్, E అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్, N అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మరి వెయిట్ ఎంతమ్మా? B గ్రామ్స్, అంతేనా? B గ్రామ్స్ ఆఫ్ ఏంటమ్మా? AgNO3. పాయింట్ అర్థమవుతుందా? సో దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? AgNO3ది చెప్పండి. AgNO3 మాలిక్యులర్ వెయిట్ మనం మాట్లాడుకున్నట్లయితే 170 అనమాట. సో B/170 ఏంటండి? గ్రామ్ ఈక్వివాలెంట్స్. క్లియర్ అండి? నైస్, క్లియర్. ఇది ఇప్పుడు ఆ పాయింట్ రాద్దామండి. అక్కడ ఏంటి రాద్దాం చెప్పండి. సో గ్రామ్ ఈక్వివాలెంట్స్లో వెయిట్ని మాలిక్యులర్ వెయిట్స్ డివిజన్ చేస్తే గ్రామ్ ఈక్వివాలెంట్స్ వస్తుంది AgNO3కి. సో B/170. B/170 ఏంటవి చెప్పండి. B/170 గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ AgNO3. గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆర్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ AgNO3. అర్థమైందమ్మా? సో దీన్ని ఎంత అనుకుంటున్నాడంటే X అనుకోమంటున్నాడండి. X అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఇది B/170ని ఏమంటాడు? X గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ AgNO3. ఇది ఇంపార్టెంట్, ఓకేనా? అంటే ఏంటి? A - B గ్రామ్స్ ఆఫ్ వాటర్ కంటైన్స్. ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి. A - B వాటర్ కంటైన్స్ B/170ని, B/170ని ఏమంటామండి? X అంటాడనమాట. అంటే సిన్స్ X ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? B/170. ఓకే, B/170. ఒకటి గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ఎలక్ట్రాలిసిస్లో వాటర్లో AgNO3 ఎంత ఉంది? అమౌంట్ X గ్రామ్ ఈక్వివాలెంట్స్, అంతే కదండి. ఎన్ని గ్రాముల వాటర్లో? A - B వాటర్లో, A - B గ్రామ్స్ వాటర్లో AgNO3 హౌ మచ్? X గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ AgNO3 ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్, అర్థమైందా? ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదామండి. గుడ్. ఈ పాయింట్ ఉండాలండి, చూసుకోండి, నెక్స్ట్ అవసరం అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ పాయింట్, క్యాలిక్యులేట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానోడిక్ solution after electrolysis. ఇది సెకండ్ పాయింట్ అండి. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, సో ఓవరాల్గా మాట్లాడితే బిఫోర్ ఎలక్ట్రాలిసిస్, బిఫోర్ ఎలక్ట్రాలిసిస్ X గ్రామ్ ఈక్వివాలెంట్స్ వచ్చింది కదా. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ మనం మాట్లాడదాం. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ అంటే కరెంట్ పాస్ చేస్తాం. కరెంట్ పాస్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందా లేదా? తగ్గదా చెప్పండి? ఇప్పుడు ఇదంతా ఎలక్ట్రోలైట్ సొల్యూషను, 3 పార్ట్స్ చేసాము. ఇది యానోడిక్ కంపార్ట్మెంట్ అన్నాము. పాయింట్ అర్థమైందా? ఇది
క్యాథోడిక్ కంపార్ట్మెంటు. సో ఇక్కడ నుంచి ఏమొస్తాయమ్మా, క్యాటియాన్స్ వస్తాయి, దట్ ఈజ్ Ag ప్లస్ అయాన్స్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతాయి. క్యాథోడ్ కదమ్మా, క్లాస్ 3లో చెప్పుంటాను, ఇది యానోడ్ కదా. సో Ag ప్లస్ అయాన్స్ తగ్గిపోతున్నాయి కదా, Ag ప్లస్ అయాన్స్ క్యాథోడ్ వైపు వచ్చేస్తున్నాయి లేదండి, త్రూ మిడిల్ కంపార్ట్మెంట్ గుండా క్యాటియన్ గోస్ టు క్యాథోడ్. సో వన్స్ Ag ప్లస్ అయాన్లు తగ్గాయి అంటే AgNO3 తగ్గినట్టే కదా, అంటే కాన్సన్ట్రేషన్ షుడ్ బి డిక్రీజెస్. అర్థమైందా? కేసు 1లో మాట్లాడుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ Ag ప్లస్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ AgNO3 ఇన్ యానోడ్ కంపార్ట్మెంట్ షుడ్ బి డిక్రీజెస్ ఆఫ్టర్ ఎలక్ట్రోలసిస్. అర్థమైందా? అది ఎంత డిక్రీజ్ అయింది అనేది ఇప్పుడు జస్ట్ క్యాల్కులేట్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడికి ఆపుతాను ఈ వీడియోలోన. నెక్స్ట్ వీడియోలోన ఇది ఎలా క్యాల్కులేట్ చేద్దాము ఏంటనేది డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.